ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ, మణికంఠ అమ్మాయిలో గెలిపేశాడు. మణికంఠని అసలు మగవాడి కిందనే గుర్తించట్లేదు అయ్యా. ఇది ఎక్కడ తలకాయ పోవడం పాపం ఆడు కూడా ఏమి గతి లేక యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయవలసి. నిజంగా మగవాళ్ళ చూడలేదు అబ్బండి. ఆయన ఒక పిల్ల బచ్చాలాగా లేకపోతే ఆ టైప్ కేటగిరీ లాగా చూస్తున్నారు. అలా చూడకూడదు. వాడు ఎలా ఆడాడు రే, ఇద్దరు ఉన్నప్పుడు 2,70,000 గెలిచిన వాళ్ళు రాడు. వాడిని మీరు పిల్ల బచ్చలుగా అసలు సోనియాకి ఆట ఆడటం రాదు. సోనియాని తీయలేక ఆప్షన్ లేక వీళ్ళిద్దరు పెద్దోడికి చిన్నోడికి సోనియాని ఏం అనలేక ఈ మణికంఠ మీద పడతాడు. నబీల్ కరెక్ట్గా అనలైజ్ చేశాడు. ఆల్రెడీ ఇప్పుడు ఎవరిని తీస్తారనుకుంటున్నావు నువ్వు విష్ణు సంథింగ్ ప్రేరణనో ఉన్నారు అక్కడ. వాళ్ళతో మాట్లాడితే నాకు తెలిసి నేను యష్మి అనుకుంటున్నాను రా అంటే, లేదు పక్కా మణికంఠని తీస్తారు. ఆడు ఎనలైసిస్ చేసిన ప్రకారం నేను చెప్పలే అన్నట్టు ఎక్స్ప్రెషన్. సార్ శక్తి టీం మీరు ఎవరిని తీసేస్తున్నారంటే, సార్ మేము మణికంఠని తీసేస్తున్నామంటే ఆడు ఎలా చూద్దాం నవీలు నేను చెప్పాను. సూపర్ అసలు. బిర్యానీ టాస్క్ ఎలా అనిపించింది? ఏది